स्वतंत्र भारत की स्वतंत्र भारत की स्वतंत्र भारत स्वतंत्र भारत ఎంత పొడుగుంది ముడతాడు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరి ఈరోజు మనకు రాజ్యాంగం అందించినటువంటి రోజు, బ్రిటిష్ పాలన నుంచి విముక్తి చెంది మనకంటూ ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్న రోజు చాలా సంతోషమైన రోజు. మరి ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగ ప్రకారం ప్రభుత్వాలు కానీ ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ప్రజలు ఏ విధంగా అయితే వాళ్ళకు నమ్మి అధికారం కట్టగట్టారో, మరి ఏవైతే ఉద్యోగస్తులు కానీ మన ప్రజాప్రతినిధులు కానీ లేకపోతే అందరూ కూడా రైతాంగం కానీ వాళ్ళందరూ కూడా వాళ్ళని విశ్వసించి ఈరోజు వాళ్ళకు ప్రభుత్వం అధికారాన్ని కట్టబెట్టారు. మరి ఏదైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా నిలబెట్టాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంది. ఏదైతే అధికారం ఇచ్చేది ప్రజలు నమ్మి బాగు చేస్తారని తప్ప మరి ఈరోజు వాళ్ళ పనితీరు చూస్తూ ఉంటే రైతాంగాన్ని అవమానించే విధంగా ఎవరైనా రైతు బంధు ఒక మంత్రిగా ఒక తీన్మార్ మల్లన్న కానీ ఇలాంటి వాళ్ళు చూస్తే ఎవరైనా రైతాంగానికి రైతు బంధు రాలేదంటే చెప్పుతోని కొడతామనే సంస్కృతి సరైనది కాదు. ప్రజలను అవమానించే ఏదైతే తీరుందో అది మార్చుకోవాల్సిందిగా ప్రజలు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా దానికి బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుంది. మేము కోరేది ఒక్కటే, ఏదైతే హామీలు ఇచ్చారో 6 గ్యారెంటీతో పాటు 420 అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత మీ పైన ఉందని చెప్తా ఉన్నాము. మీకు ఈ అమలు చేయడానికి తప్పకుండా ఒక ప్రతిపక్ష పార్టీ తరఫున మేము పూర్తి సహకారం తప్పకుండా అందిస్తాం. ఆ ఇంప్లిమెంట్ చేయనిడంగా తప్పకుండా మేము ప్రజల పక్షం నిలబడి ఆ ఇంప్లిమెంట్ చేసే విధంగా తప్పకుండా మేము ఎప్పటికప్పుడు ఎండగడతామని తెలియజేస్తూ, మరి ఇప్పటికైనా నోరు అదుపులు పెట్టుకొని బాధ్యత వచ్చినాక ప్రతిపక్షంలో లేరు, మీరు అధికారంలో ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు బాధ్యతతోని మాట్లాడాలా, బాధ్యతని పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఇప్పటికైనా గుర్తించాలని చెప్పి తెలియజేస్తూ, మరి అన్నీ కూడా మీరు ఇచ్చిన హామీలను కూడా ఇంప్లిమెంట్ చేయవలసిందిగా కోరుతూ మరొకసారి ఇందల్వాయి మండల ప్రజానికి, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, భారతదేశ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం. జై హింద్, జై తెలంగాణ.